వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపుతో తమ పార్టీ అగ్రనేతపై అనర్హత వేటు వేసిందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మోడీ దిష్టిబొమ్మను తగలబెడుతూ కబడ్డార్ మోడీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, బొర్రా అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మోడీ 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 కేడి 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 కేడి. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. గుజరాలీ సోనియా గాంధీ నాయకత్వం, గుజరాలీ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి అనర్హత వేడిని, రాహుల్ గాంధీ గారి అనర్హత వేడిని, ఎత్తివేయాలి అనర్హత వేడిని. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేస్తే అది నిరాకరించినందుకు మాకు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకులంతా కావాలని కుట్రతో రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నాయకులంతా అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇలా రాహుల్ గాంధీని ఇలా బెయిల్ కూడా రాకుండా పిటిషన్ కూడా మూమెంట్ కాకుండా చేయడం జరుగుతుంది. అది ఇలా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు జరుగుతుందో మేము కూడా చూస్తాము. ఇంకా 4 ఏళ్ళే జరిగేది ఇదంతా. మేము రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వాళ్ళు ముందుకోతున్నారు, ఉల్లంఘిస్తున్నారు. బీజేపీ పార్టీ ఇలా నియంత్రణ పోరాటం చేస్తున్నాం. అమిత్ షా కానీ మోడీ కానీ ఎన్నో రోజులు కావు, ఇంకా 4-5 నెలలే ఇల్లది ఎంత ఆటలు సాగినా. ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తారు. ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్ పెడితే కూడా బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు ప్రజలు. ఖబర్దార్ మోడీ గారు.